మూవీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఏదైనా క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది అంటే అది లడ్డు క్యారెక్టరే. విష్ణు భయ్య అదే లడ్డు ఎర్రగా తీశాడు. నిజంగా మూవీ మొత్తం అతనే ఫన్ రైడ్ అంటే అతని వల్ల జరిగింది నిజంగా. ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే స్టోరీ, లాజిక్లు, మ్యాజిక్లు ఏం చూడకుండా 2 అవర్స్ పాటు కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ చూస్తూ నవ్వుకోవాలనుకుంటే గో అండ్ వాచ్. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే మ్యాడ్లో చూపించినట్టే కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. తర్వాత లడ్డుగాడి పెళ్ళికి అందరూ కలుస్తారు. మ్యాడ్ గ్యాంగ్ లడ్డుగాడి పెళ్ళికి వచ్చిన తర్వాత ఏమైంది, లడ్డు పెళ్లి జరిగిందా లేదా, తర్వాత వీళ్ళందరూ కలిసి గోవా పోతారు. గోవా వెళ్ళిన తర్వాత ఒక ప్రాబ్లంలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది స్టోరీ లైన్. మూవీ అయితే ఇంటర్వెల్ వరకు పరిగెడుతుంది. ఫుల్ ఫన్ రైడ్ అనమాట. మరి పరిగెత్తి అలిసిపోయిందేమో కానీ ఇంటర్వ్యూల తర్వాత కొంచెం ఫన్ తగ్గిద్ది. అండ్ మెయిన్లీ లడ్డు క్యారెక్టర్ విష్ణు భయ్య ఎక్స్ప్రెషన్స్కి అయితే నేను చాలా నవ్వుకున్నాను. అండ్ మెయిన్లీ లడ్డు గాని పెళ్లి అండ్ స్వాతి రెడ్డి ఈ 2 సాంగ్స్కి అయితే నిజంగా ఫుల్ బీట్ ఉంటుంది ఆ సాంగ్స్లో. థియేటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మనం ఈ సాంగ్స్కి. ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ బాగుంది. అంటే భీమ్ సిసర్లీ మంచి బీట్ ఇచ్చాడు మూవీకి. అండ్ లడ్డు క్యారెక్టర్ అయితే ఫుల్ ఫన్ జనరేట్ చేసింది. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో హీరోయిన్ ఉంటుంది కదా, రమ్య పసుపులేటి, షీ ఈజ్ వెరీ క్యూట్ ఇన్ దిస్ మూవీ. మీరైతే క్రష్ లిస్ట్లో కంపల్సరీ యాడ్ చేస్తారు. అండ్ లడ్డుగాడి పెళ్లి ఈ పోర్షన్స్ అయితే చాలా ఫన్ జనరేట్ చేశాయి. అంటే లడ్డుగాడికి అండ్ వాళ్ళ ఫాదర్కి మధ్య కన్వర్జేషన్స్ చాలా ఫన్నీగా రాసుకున్నారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రన్ టైమ్ 2 hours 5 minutes ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ. లిటరల్లీ అవసరమైనంత వరకు తీసుకున్నారు. అన్నెసరీ సీన్స్ ఏం పెట్టలేదు అక్కడ. అండ్ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే ఇంటర్వెల్ తర్వాత అంటే గోవా పోర్షన్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఫన్ తగ్గిద్ది అక్కడ. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే స్టోరీ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో కలిపి మ్యాడ్ సినిమాకి వెళ్ళండి. కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు. కంపేర్ టు పార్ట్ 1 అయితే అంత ఫన్ జనరేట్ చేసిందంటే కాదు. ఇప్పటికీ నేను మ్యాడ్ 1 బాగుంటుందని చెప్తాను. ఎనీవే ఇది కూడా బాగుంది, నాట్ బ్యాడ్. ఫైనల్గా వాడికి ఏంటంటే 2 hours ఫన్ రైడ్ అని చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ కూడా లేదు.